ప్రియమైన సహోదర సహోదరీలారా, మనమంతా జీవితంలో ఎదుర్కొనే ఒక సాధారణ సవాలు గురించి ఈరోజు ఆలోచిద్దాం. మన అభిప్రాయాలే సరైనవని గట్టిగా నమ్మే వ్యక్తి గురించి సామెతలు చెబుతున్నాయి. ఇలాంటి వ్యక్తి తన స్నేహితులతో కూడా అసంబద్ధమైన వాదనలు చేసి వారితో విడిపోతాడు. ఇతరుల అభిప్రాయాలను అస్సలు వినడు. మన తోటివారిని అవమానిస్తే ఆ అవమానం మనకే తిరిగి వస్తుంది. దీనికి బైబిల్లో చాలా ఉదాహరణలున్నాయి. బైబిలులో ఇజ్రాయేలు మొదటి రాజు సౌలు గురించి మనం చదువుతాం. దేవుడు అతడికి శక్తి, అధికారమిచ్చాడు. కాని సౌలు దేవుని మాటకు బదులుగా తన సొంత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలను అతను తరచుగా విస్మరించాడు. ఒకసారి అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు ఇచ్చిన ఆదేశాలను వినకుండా సౌలు తన సొంత తెలివితో నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రజలు ఎంతో ప్రాముఖ్యత ఉన్న జంతువులను సేకరించి దేవునికి బలి ఇవ్వాలని చెప్పాడు. కాని దేవుడు వాటిని పూర్తిగా నాశనం చేయమని చెప్పాడు. సౌలు తన అభిప్రాయాలే సరైనవని నమ్మాడు. దీని ఫలితంగా సౌలు దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు. అతని జీవితంలో దుఃఖం, ఒంటరితనం పెరిగిపోయాయి. ఇతరుల సలహాలు, ముఖ్యంగా దేవుని మాట వినకపోవడం వల్ల సౌలు తన అధికారాన్ని, జీవితాన్ని కోల్పోయాడు. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మనం మన తోటివారి అభిప్రాయాలను, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని గౌరవించాలి. మనం మరొకరి గురించి మాట్లాడుకోవాలి. ఆమె పేరు అబీగయీలు. ఆమె భర్త నాబాలు చాలా కఠినమైన, మూర్ఖుడైన వ్యక్తి. అబీగయీలు జ్ఞానం, వివేకం గల స్త్రీ. దావీదు సైనికులు నాబాలును కలిసినప్పుడు నాబాలు వారిని అవమానించి వారి అవసరాలను పట్టించుకోలేదు. నాబాలు తన అభిప్రాయాలే సరైనవని భావించి ఇతరులను నిర్లక్ష్యం చేశాడు. దీనివల్ల దావీదు కోపగించుకుని నాబాలును చంపడానికి వచ్చాడు. అబీగయీలు జ్ఞానంతో దావీదును శాంతింపజేసి తన కుటుంబాన్ని రక్షించింది. నాబాలు తన స్వంత మూర్ఖత్వం కారణంగా దేవుని శిక్షకు గురయ్యాడు. మన సామెతలు చెబుతున్నట్లుగా జ్ఞానం గలవారి మాటలు అలసట తీరుస్తాయి. ఒక మంచి మాట మన హృదయానికి ఊరట ఇస్తుంది, కాని బుద్ధిహీనుని మాటలు వినాశనాన్ని తెస్తాయి. సౌలు, నాబాలుల జీవితాలు మనకు ఒక గొప్ప హెచ్చరిక. ఇతరుల పట్ల గౌరవం, వినయంతో మెలగాలి. జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలి. అప్పుడే మన జీవితాలు శాంతితో, ఆనందంతో నిండి ఉంటాయి.